మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెల తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న మరొక ప్రదేశం జంపన్న వాగు. మేడారం అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారని మనం చూస్తున్నాం కదా. సో జంపన్న వాగులో కూడా ఇప్పుడు పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ కూడా కొన్ని ఘాట్ల సంఖ్య అనేది పెంచారు. ఈ మెట్లను కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. లోపల వరకు కూడా మెట్ల నిర్మాణం చేపట్టారు. వచ్చిన భక్తులందరికీ కూడా సరిపడా ఇక్కడ షవర్లు ఏర్పాటు చేయడం, లోపలికి వెళ్ళి మునగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ పైన ఘాట్లపైనే కనిపిస్తున్నాయి కదా, అక్కడే నిలబడి స్నానాలు చేసే విధంగా షవర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, భక్తులు బట్టలు మార్చుకోవడానికి చిన్న చిన్న టెంపరీ గుడారాలాగా మహిళల కోసం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేశారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో కొంతమంది భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, మేము వరంగల్ నుంచి వచ్చాము. చాలా సంతోషం మేడం, మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతరకు వస్తాము. చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారికి ప్రతిసారి నేను ముగ్గు రూపంలో స్వాగతం సుస్వాగతం పలుకుతాను. నేను అమ్మవారు వచ్చే టైంలో ముగ్గు వేసి స్వాగతం పలికాము. స్నానాలు మొక్కులు అవన్నీ తీర్చుకొని వెళ్తాం. చాలా సంతోషంగా ఉంటుంది. వారం రోజులు ఉంటాం. వారం ఉంటారా? వారం ఉంటాం. మేము ఫ్యామిలీతో వస్తారా? ఫ్యామిలీతో వస్తాం. పిల్లలు, మా అత్త మామ, మా 2 పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీతో వస్తాం. జాబ్ చేస్తాను నేను కూడా, అయినా కూడా అమ్మవారి కోసం లీవ్ చేసుకొని వారం రోజులు ఉంటాను. సౌకర్యాలు ఎట్లుంటాయి? మామూలుగా 1-2 రోజులకే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా, మరి పిల్లలతో వారం అంటే ఉంటాయి ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఒక 2-3 ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఇంట్లోనే కొంచెం పేద అవుతుంది. ఇక్కడ ఇంతమంది జనాలకి అంటే ఏదో ఒకటి వెసులుబాటు ఉంటూనే ఉంటుంది, కానీ పర్లేదు, బాగానే ఉంటుంది మేడం. ఎట్లా అనిపిస్తున్నాయి జంపన్న వాగు దగ్గర సౌకర్యాలు? మేడారం అంతా కూడా ఇప్పుడు మారిపోయింది కదా, ఒకప్పట్లా లేదు కదా, ఎలా అనిపిస్తుంది? మీరు ఎవ్రీ ఇయర్ వస్తా అని చెప్తున్నారు కదా, ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తా అంటున్నారు కదా, ఆ చేంజ్ మీకు ఎట్లా కనిపిస్తుంది? చేంజ్ అంటే అక్కడంతా క్రౌడ్ ఉండేది, షాపింగ్ ఇదంతా కూడా అక్కడే ఉండేది చిలకలగుట్ట దగ్గర. ఇప్పుడంతా జంపన్న వాగుకు మారిపోయింది. ఇక్కడ మళ్ళీ వెహికల్స్ అనేవి కూడా ఇక్కడే ఆపేసారు. ఇక్కడ ఆపేసి ఇక్కడ ఉండడం వల్ల ఈ వాక్ వచ్చే వాళ్ళంతా ఇటు అన్నీ ఇక్కడే అయిపోతూ ఉన్నాయి. మనం లోపలికి ఎంట్రెన్స్ అవుతుంటే కొంచెం ఫ్రీగా ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా పెట్టడం కాబట్టి కొంచెం అలవాటు పడాలి జనాలు. అప్పుడు ఎవ్రీ ఇయర్ అటు ఉండే వాళ్ళు జనం అటు దిగడం అలవాటు పడిపోయినరు. అటు దిగడం వెళ్ళిపోయి మొక్కులు చేసుకొని ఇటు అంటే 1 డేలో వచ్చే వాళ్ళంతా ఇలా ఇక్కడ ఉంటే ఈ జంపన్న వాగు దగ్గర స్నానం చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయి అటు రావడం అయిపోయింది. కొంచెం కొత్తగా ఉంది, అలవాటు పడడానికి టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు జంపన్న వాగులో స్నానం చేయడానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ జంపన్న వాగులు అంటే జాగు అనేది కలుస్తూ ఉంటుంది. జంపన్న సమ్మక్క వల్ల అబ్బాయి అని ఉంటారు, ఆ వాగులో చేయడం బాగుంటుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇందులో చేసి సమ్మక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు అని చెప్తారు. సమ్మక్క సారక్క అంటే ధైర్యానికే ప్రతిరూపం. వీరవనితలు, ఆ వీరవనితలు ఆ రక్తం చిందించిన వాగు అని అంటారు. ఆ జంపన్న ఇందులో వచ్చేసిండు అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. మనకు ఒక ధైర్యం, స్ఫూర్తి అమ్మవారి దగ్గర. అది చూస్తున్నారు కదా, వచ్చిన భక్తులంతా కూడా ఎంతో తన్మయత్వంతో జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. సమ్మక్క సారక్క రక్తం చిందించిన ప్రదేశం, వాళ్ళు ఆత్మార్పణ చేసిన ప్రదేశం ఈ మేడారం. ఇక్కడ ప్రతి అణువణువు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు కాలు పెట్టడమే ఎంతో జన్మధన్యం అన్నట్టుగా భావిస్తున్న మాటలు కూడా మనం భక్తుల నుంచి విన్నాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్యా టీవీ, నేను జంపన్న వాగు నుంచి.